హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వీడియో నచ్చితే చిన్న లైక్ మాత్రం మర్చిపోకండి. సీరియల్కి వెళ్తే ఎలాగైనా సుమతిని బయటికి పంపించాలని చెప్పేసి మహాలక్ష్మి అర్చన ప్లాన్ వేస్తారు. ఇక బ్రాస్లెట్ తన మీద నింద మోపి మెడల్ పట్టుకొని గెంటాలని ప్లాన్ వేసిన ఇక రివర్స్ కొడుతుంది మన సీత. వెంటనే సీత అర్చన బండారం మొత్తం వీడియో ద్వారా బయటపెడుతుంది. అది వీడియో చూపించేసరికి ఒక్కసారిగా మహాలక్ష్మి అర్చన కంగు తింటారు. ఇక ఆ వీడియో కాస్త చూసిన తర్వాత అర్చన నోటి మాట పడిపోతుంది. ఇక వీడియో చూసి రామ్ కూడా షాక్ అయిపోతాడు. ఇప్పుడు ఏమంటారు చిన్నత్తయ్య, నిజంగానే బ్రాస్లెట్ దొంగతనం చేసిన వాళ్ళని పోలీస్ స్టేషన్కి పట్టించి మెడలు పట్టుకొని బయటికి గెంటేయడం అది మన ఇంటి ఆచారం అని ఇప్పటిదాకా మీరు అన్నారు. ఎందుకంటే విద్యాదేవి టీచర్ ఆ దొంగతనం తను చేసింది కాబట్టి అలాంటి కండిషన్ పెట్టారు. ఇప్పుడు ఆ దొంగ ఎవరో, ఆ బ్రాస్లెట్ తన మీద నింద వేయాలని ప్లాన్ చేసింది ఎవరో, ఇక తనని అర్ధాంతరంగా మెడల్ పట్టుకొని బయటికి గెంటేసేది కాకుండా ఎలాగైనా పోలీస్ స్టేషన్కి పట్టేయాలని ప్లాన్ వేసిన వాళ్ళని గెంటేసి, అంతేకాకుండా దొంగతనం నేరం మోపిన వాళ్ళని పోలీస్ స్టేషన్ పట్టియాలి అని చెప్పేసి సీత మాటలు విని మహాలక్ష్మి అర్చన షాక్లో ఉండిపోతారు. చి, ఇలాంటి నీచమైన పని చేయడానికి సిగ్గుగా లేదా? అసలు నువ్వు మనిషివేనా చెప్పేసి ఈ విధంగా సుమతి కోపంగా అంటుంది. నేను మీకు ఏ అన్యాయం చేశానని నా మీద ఇలా నింద మోపారు. అంతేకాకుండా మీరు వెళ్ళిపో అంటే నేను వెళ్ళిపోయేదాన్ని కదా. ఇలాంటి నింద వేయడానికి అసలు మీకు సిగ్గుగా లేదని చెప్పేసి సుమతి విధంగా అంటూ ఉంటుంది. అప్పుడు వెంటనే జన కూడా కోపంతో అసలు ఇలాంటి పని ఆలోచన ఎందుకు చేయాలనిపించింది అర్చన? అంతేకాకుండా టీచర్ మీద నింద వేశావు, తను దొంగ అని నేరం మోపావు. అలాంటి నీచమైన పని చేయడానికి సిగ్గుగా అనిపించట్లేదని చెప్పేసి జైనా కూడా అంటూ ఉంటాడు. ఇక అందరి ముంగట ఏం చేయాలో ఇక నా నిజం బయటపడిపోతుందని చెప్పేసి వెంటనే మహాలక్ష్మి తొందరగా అలర్ట్ అవుతుంది. వెంటనే ఇలాంటి పని చేయడానికి సిగ్గుగా అనిపించట్లేదా అర్చన అని చెప్పేసి అర్చన చెంప 10 ముంగట కొట్టేస్తుంది. అంటే తన ప్లాన్ మొత్తం మళ్ళీ బయటపడిపోతే నా నిజ స్వరూపం కూడా బయటపడిపోతుందని చెప్పేసి వెంటనే అర్చన ప్లాన్ని అర్చనకి కొడుతుంది. అప్పుడు వెంటనే అర్చన మహాలక్ష్మి గుట్టు బయటపట్టలేక సైలెంట్గా ఉండిపోతుంది. అదేంటి పిన్ని, ఇలాంటి నీచం పని చేయడానికి అసలు ఎందుకు ఇలా చేశావు? విద్యాదేవి టీచర్ మీద నేను కానిపోని మాటలు కూడా అన్నాను, తనని అనుమానించాను అని చెప్పేసి ఈ విధంగా రామ్ బాధపడుతూ విద్యాదేవి టీచర్కి సారీ చెప్తూ ఉంటారు. అప్పుడు వెంటనే జన కూడా సారీ టీచర్, నేను కూడా మిమ్మల్ని అపార్థం చేసుకున్నాను, వీళ్ళు చేపట్టే సారీ అని చెప్పేసి వెంటనే జన విద్యాదేవి టీచర్కి, అదే తన భార్యకి అనుకోకుండా సారీ చెప్తూ ఉంటారు. అక్కడి నుంచి మహాలక్ష్మి తెలియనట్టుగా కోపంగా వెళ్ళిపోతుంది. నువ్వు సూపర్ సీతమ్మ అని చెప్పేసి చలపతి ఈ విధంగా మెచ్చుకుంటూ ఉంటాడు. ఇక లేదు బాబాయ్, వీళ్ళ ఆగడాలు నాకు ఎలాగో తెలుసు. ఎందుకంటే ఎలాగైనా టీచర్ని బయటికి పంపించాలని వాళ్ళు ప్లాన్ చేసింది నేను వెంటనే తెలుసుకున్నాను. అవునమ్మా, ఇందాక కూడా టీచర్ని బయటికి వెళ్ళగొట్టాలని చెప్పేసి ప్లాన్ వేస్తున్నట్టు నేను నా చెవులారా విన్నాను. కాకపోతే ఎలాంటి ప్లాన్ అది నాకు కూడా తెలియలేకపోయిందని చెప్పేసి చలపతి విధంగా అంటారు. అవునమ్మా, అసలు టీచర్ని నింద వేయాలని నువ్వు ఎలా వాళ్ళను పసికట్టి వీడియో ద్వారా అందరి ముంగట బయట పెట్టావు అని చెప్పేసి ఈ విధంగా చలపతి అడుగుతూ ఉండగా ఇక జరిగిందంతా చెప్తూ ఉంటుంది. అదే సమయానికి టీచర్ పడుకుంది. వాటర్ కావాలని చెప్పేసి నేను కిందికి వస్తుండగా చిన్నత్తయ్య విద్యాదేవి గదిలోకి వెళ్ళడం చూశాను. ఇదేదో జరుగుతుందని చెప్పేసి వెంటనే ఇక చిన్నత్తయ్య చేసిన ప్లాన్ కాస్త వీడియో ద్వారా బయట పెట్టాను.
అది జరిగింది అని చెప్పేసి ఇక జరిగిందంతా చలపతికి చెప్తూ ఉంటుంది. ఇక తన రూమ్లోకి వెళ్ళి బాధపడుతూ ఉంటుంది సుమతి. అసలు నా ఇంట్లో వాళ్ళే నా మీద దొంగ నేరం మోపారు. సీత నా కోడలు చేపట్టే ఈరోజు నిజాలు బయటపడ్డాయని చెప్పేసి ఈ విధంగా బాధపడుతూ ఉండగా అది సమయానికి సీత లోపలికి వస్తుంది. ఇక అందరి ముంగట మీ విలువ పోయింది, పరువు కూడా తీశారు. కాకపోతే అందరి ముంగట కంటే ఇక్కడ మీకు మమ్మల్ని క్షమించమని అడుగుతున్నాను టీచర్ అని చెప్పేసి ఈ విధంగా సీత క్షమాపణ అడుగుతూ ఉంటుంది. లేదమ్మా, నా నిజాయితీని 10 మందిలో నిరూపించావు. అసలు ఇలా ఎలా తెలిసిందమ్మా అని చెప్పేసి జరిగిందంతా చెప్తూ ఉంటుంది. నాకు తెలుసు, ఎలాగైనా ఇక మహాలక్ష్మి ఇలాంటి ప్లాన్ వేస్తుందని నాకు తెలుసు అని చెప్పేసి సుమతి మనసులో అనుకుంటూ ఉంటుంది. అందుకే టీచర్, వీళ్ళు గుంట నక్కలని నాకు ముందే ఎరక. కాకపోతే మామ నమ్మట్లేదని నా బాధ. వీళ్ళ నిజ స్వరూపం ఈరోజు బయటపడింది. మళ్ళీ ఏదో ఒక రోజు కాదు, ఇక త్వరలోనే మా అత్త స్వరూపం కూడా బయటపడుతుంది. ఆ సుమతి అత్తయ్య ఆశీర్వాదం వల్ల ఒక్కొక్కటి బయట పెడతానని చెప్పేసి ఈ విధంగా సీత సుమతితో అంటూ ఉంటుంది. ఈలోపు అర్చన లోపలికి వెళ్ళి బాధపడుతూ ఉంటుంది. మహాలక్ష్మి వచ్చేస్తుంది. ఇక సారీ అర్చన, ఏం తెలియను చెప్పక ఏం చెప్పాలనో తెలియకుండా నిన్ను కొట్టాను. అంతేకాకుండా ఇక నిజం బయటపడుతుందేమో అని, ఒకవేళ అక్కడ మనం దొరికిపోతామేమో అని చెప్పేసి ఇక నేను ఇలా నిన్ను కొట్టాల్సి వస్తుంది అని చెప్పేసి ఈ విధంగా అర్చనతో అంటూ ఉంటుంది. అసలు ఆ సీత ఎలా నిన్ను ఇక వీడియో ద్వారా బయట పెట్టిందో అసలు అర్థం కావట్లేదు. అసలు ఈ సీత ఇక మరీ రెచ్చిపోతుంది, అంతకంత దెబ్బ కొట్టాలని చెప్పేసి ఈ విధంగా అనుకుంటుండగా ఈలోపు ఇక సీత క్లాప్స్ కొట్టుకుంటూ లోపలికి వస్తూ ఉంటుంది. సీతను చూసిన మహాలక్ష్మి అర్చన షాక్ అయిపోతారు. బాగుందత్తయ్య, చిన్న చెంప దెబ్బ కొట్టి చిన్నత్తయ్యను తప్పించారు. అంతేకాకుండా మీ పేరు చెప్పకుండా చిన్నత్తయ్య మీ పేరు కాపాడింది. ఎందుకంటే నిజాలు బయటపడితే మీ నిజాయితీ కాస్త బయటపడుతుంది కదా. అందుకే చిన్నత్తయ్య సైలెంట్గా మీ చేతి దెబ్బ తింది. అయ్యో అత్తయ్య, అసలు విషయం ఏంటో చెప్పడానికే వచ్చాను. బట్ నేను సినిమా మాత్రము కొంచెమే చూపించాను. ఎందుకంటే పూర్తి సినిమాని చూస్తేనే కదా ఇక అక్కడున్న సీన్ ఏంటో అర్థమైపోతుంది. ఎందుకంటే అక్కడ కొంచెమే చూపించాను. పూర్తి సినిమా మీరు చూస్తారా చిన్నత్తయ్య అని చెప్పేసి ఈ విధంగా అడుగుతూ ఉంటుంది. మిగతా సినిమా ఇప్పుడు చూడండి అని చెప్పేసి వెంటనే ఇక ఫోన్లో ఉన్న వీడియో ఓపెన్ చేస్తుంది. మరోవైపు అర్చన ఉన్న మహాలక్ష్మి ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటూ ఉంటారు. ఆ వీడియోలో మహాలక్ష్మి అర్చనతో ఈ విధంగా అంటూ ఉంటుంది. రేపు తనకు జరగబోయేది సన్మానం కాదు, అవమానం. ఆల్రెడీ ప్లాన్ చేసే పెట్టాను. ఎలాగో సన్మానం ద్వారా తన నిజాయితీ ఇక నిర్ధారణ బయటపడుతుంది. తను నిజాయితీదని, అంతేకాకుండా టీచర్ అని చాలా పొగిడారు. ఆ పొగిడ మట్టుకు ఇక మెడలు పట్టుకొని బయటికి గెంటేలా ప్లాన్ చేశాను అని చెప్పేసి ఈ విధంగా మహాలక్ష్మి అర్చనతో మాటలన్నీ సీత రికార్డ్ చేసి పెడతారు. ఆ రికార్డు చూసి ఒక్కసారిగా జలక్కిపోతారు, అంటే షాక్లో ఉండిపోతారన్నమాట. సీత రికార్డ్ చేసిన మహాలక్ష్మి బండారం మొత్తం సీత చేతిలో ఉంటుంది. షాక్లో ఉండిపోతుంది. ఓసే సీత, అసలు ఇది ఎలా చేసావే? ఏంటి అత్తయ్య, ఇదంతా మిమ్మల్ని చూసి నేర్చుకుంటున్నాను, మీ అడుగుజాడలో నేర్చుకుంటున్నాను. మీరు సన్మానానికి ఒప్పుకున్నప్పుడే నాకు అర్థమైంది అత్తయ్య. ఎందుకంటే తెర వెనకాల ఏదో ఒకటి దాగి ఉంటుంది కదా. ఆ తెర వెనకాల మీ కుట్ర ఉందని నేను తెలుసుకొని మీ మాటలు చిన్నత్తయ్య భాగవతం మొత్తం రికార్డ్ చేసి పెట్టాను. ఎందుకంటే ఇక మీ నిజాయితీ మొత్తం బయట పెట్టాలంటే నా దగ్గర ఒక ఆధారం ఉండాలి కదా అత్తయ్య, అందుకని ఇలా చేశాను అని చెప్పేసి సీత చిన్న షాక్లో మాట్లాడుతుంది. వెంటనే మహాలక్ష్మి, ఒసే సీత, నిన్ను వదిలిపెట్టనే, అసలు ఆ వీడియోను డిలీట్ చేస్తానే. ఆహా, అది ఎలా అత్తయ్య? ఎందుకంటే నువ్వు ఒప్పుకునేది ఖచ్చితంగా చేయాలంటే ఇక నీ చెప్పింది చేయాలి. చేస్తే వెంటనే వీడియోని డిలీట్ చేస్తా, లేకపోతే మామకు లేకపోతే హెడ్లైన్స్ లాగా వేస్తాను చెప్పేసి ఇక మహాలక్ష్మిని బెదిరిస్తూ ఉంటుంది సీత. వెంటనే అర్చన విధంగా అంటుంది. సీత,
చేతిలో మనిద్దరి జుట్టు ఉంది మహా. ఎందుకంటే ఇప్పుడు చెప్పింది చేయాలి. లేకపోతే రామ్కి ఈ విషయం చూపించిందనుకో ఎప్పటికీ లైఫ్ లాంగ్ ఇక నిన్ను నమ్మడు. నీ మీద నమ్మకం కాస్త పోతాగే బావగారికి కూడా చూపెడుతుంది. అవసరమా తను చెప్పింది చేయడం తప్ప ఏదో ఒక రోజు సీత మనకు చేతికి దొరకదా, దాని సంగతి అప్పుడు చెప్దాం అని చెప్పేసి అర్చన మహాలక్ష్మితో మెల్లగా చెప్తూ ఉంటుంది. చెప్పు సీత, ఏం చేయాలి? ఏంటి చిన్నత్తయ్య అప్పటికప్పుడే మార్పే? సర్లే నాకెందుకని, ఎలాగో విద్యాదేవి టీచర్కి సన్మానం చేస్తానని ఒప్పుకున్నారు కాబట్టి మీరే స్వయంగా వెళ్ళి తన రూమ్లోకి విద్యాదేవి టీచర్ని ఇద్దరు చేతులు పట్టుకొని తనని తీసుకొచ్చి ఇక మీ ఇద్దరి చేతుల మీదుగా సన్మానం చేయాలని చెప్పేసరికి మహాలక్ష్మి మాత్రం షాక్ అయిపోతుంది.